హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి తన ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వమే ఎన్నికల సమయంలో హజ్ యాత్రికులకు ఆర్థిక సహాయం చేస్తామన్న హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చింది. తాజాగా విజయవాడ ఎంబర్కేషన్ కేంద్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే 72 మంది యాత్రికుల బ్యాంక్ ఖాతాల్లో ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున నిధులు జమ చేశారు. మొత్తం 1.52 కోట్లు ప్రభుత్వం విడుదల చేసి ఆయా లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేసింది. ఇది కేవలం ఈ ఏడాదికే కాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025లో హజ్ యాత్రికుల సంఖ్య తక్కువగా ఉండటంతో కేంద్రం విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను తొలగించింది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని కేంద్రానికి లేఖ రాయడంతో మరోసారి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ను పునరుద్ధరించింది. ఇది రాష్ట్ర ముస్లిం బల్కం ప్రజలకు ఎంతో ఊరటి కలిగించే విషయమైంది. విజయవాడ నుంచి మక్కా వెళ్లే యాత్రికులకు అదనంగా దాదాపు 70,000 ఖర్చవుతుండటంతో ఆ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 1,00,000 ఆర్థిక సహాయం అందించడం విశేషం. ఈ సాయం ముస్లిం మైనార్టీలపై ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తోంది. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీలు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అంతేకాదు హజ్ 2026 కోసం కూడా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచే ప్రయాణించే వారికి ఇదే విధంగా రూ.1,00,000 చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఎంబార్కేషన్ కేంద్రంగా ఎంచుకోవడం ద్వారా రాష్ట్ర యాత్రికులకు ప్రయాణంలో అనేక సౌకర్యాలు కలుగుతాయి. దేశంలో మొత్తం 17 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఎంబార్కేషన్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో విజయవాడ చేరడం గర్వకారణం. ఇకపై హజ్ యాత్ర కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. దీనితో పాటు శాశ్వత హజ్ హౌస్ నిర్మాణం కోసము ముస్లిం కమ్యూనిటీ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై సీఎం సహకారాన్ని కోరుతూ హజ్ కమిటీ నేతలు కలిసినట్టు సమాచారం. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వ హామీలను నెరవేర్చడమే కాకుండా ముస్లిం మైనార్టీల సంక్షేమంపై పూర్తిస్థాయి కట్టుబాటు ఉందని ప్రభుత్వం చాటి చెప్పింది. ఎన్నికల హామీని వాస్తవంగా మార్చిన ఈ విధానానికి ముస్లిం యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇది అండి అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.